హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మేమందరం ఇలా ప్రార్థనలో ఏకీభవించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టి నీకే వందనములు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం రాజా. దేవా, ఎంతోమంది ఈ తరుణాన్ని చూడలేకపోయారయ్యా, ఎంతోమంది ఘడియను చూడలేకపోయారయ్యా. మేము చూస్తున్నామంటే కేవలం నీ కృప ద్వారంగా మాత్రమే, కానీ మేము చేసుకున్నది ఏమీ లేదు, మాలో మంచి ఏమీ లేదయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సాయంకాలపు ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరు నిమిత్తమై ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, వారి ప్రార్థన అవసరతలు నీవు ఎరిగిన దేవుడవయ్యా. నీవే సహాయాన్ని అందించమని అడుగుచున్నాం. ఇంకను ప్రభువా, ఈ రోజు అంతట్లో వారు చేసిన ప్రతి పనిపాట్లో నీవే తోడుగా నీడగా ఉన్నావు, వారికి సహాయాన్ని అందించావయ్యా. నీకు కోట్లాది వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఇంకా నువ్వు ఎవరెవరైతే ప్రభు నీ సహాయం కోసం, నీ యొక్క హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి నీవే సహాయాన్ని అందించమని అడుగుతున్నానయ్యా. నీ హస్తాన్ని, నీ సన్నిధిని వారి మీద కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. దేవా, రేపు పొద్దున్న ఆదివారపు దినము గనుక తండ్రి, ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధికి చేరని ఆశగా ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు దేవా నీవే తలుపులో ఓపెన్ చేయమని అడుగుతున్నానయ్యా. మందిరానికి వెళ్లకుండా ఆపే ప్రతి ఒక్క విరోధ శక్తిని ఇప్పుడే లయపరుస్తున్న ఇస్తున్నామంలో అయ్యా. మందిరానికి వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. మందిరానికి వెళ్ళే తలుపులు మా ముందు తెరవమని అడుగుతున్నానయ్యా. ఇంకా నువ్వు ప్రభువా, మా సహోదరులు ఎవరెవరైతే ప్రభువా పరిచర్య చేస్తున్నారో, లేకపోతే మా సంఘములో ఉన్న పాస్టర్స్ని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి నోట్లను కంటబొరుగా వాడుకొని మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావములు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్.